శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపికకు స్వాగతం. ఈ వీడియోలో నీలం అనేటటువంటి రత్నం గురించి తెలుసుకుందాం. అసలు నీలం అనే రత్నం ఎవరు ధరించొచ్చు? ఏ లగ్నం వారు ధరించొచ్చు? ధరిస్తే కలిగేటువంటి ప్రయోజనాలేంటి? ఏ గ్రహం కోసం నీలం ధరిస్తాము? అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నీలం అనేటువంటి రత్నము శనిగ్రహం కోసం ధరిస్తాం. శనిగ్రహాన్ని బలం పెంచుకోవడానికి నీలం అనేటువంటి రత్నం ధరిస్తాం. జనరల్‌గానే శనిగ్రహానికి సంబంధించిన ఏవైనా కూడా డిలే చేస్తుంది శని. ధన సంపాదన కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు. కాస్త కమ్యూనికేషన్ స్లోగా ఉండడం, ధన సంపాదన డిలే చేయడము, చేసేటటువంటి ప్రయత్నాన్ని డిలే చేయడం, ఈ లక్షణము శనిగ్రహానికి ఉంటుంది. సో, ఈ నీలం అనేది ధరించడం వలన శనిగ్రహానికి శక్తి వచ్చి ఇంకాస్త డిలే అన్నది తగ్గి ఇంకాస్త బూస్ట్ అవుతుంది. ఏది చేసినా కూడా కొద్దిగా స్పీడ్‌గా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శనిగ్రహం యొక్క బలం తక్కువగా ఉంటుందో, వాళ్ళు ఈ నీలం అనేటువంటి రత్నాన్ని ధరించవచ్చు. ఏం జరుగుతుంది ఈ నీలం అనేటువంటి రత్నం ధరిస్తే అంటే, ప్రొఫెషనల్ గ్రోత్, ఉద్యోగంలో అభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, నిదానంగా సాగుతున్నట్టు వృత్తి వ్యాపారాలకి ఒక అభివృద్ధి అనేది కనిపిస్తుంటుంది. నీలం ధరించి వాళ్ళు కృషి కనుక చేస్తే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆ కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. డిలే అనేది తగ్గిపోతుంది. కెరీర్‌లో ప్రమోషన్స్ దక్కుతాయి. మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగంలోను, కెరీర్‌లోను. అంతేకాకుండా ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు కాస్త ఎక్కువగా లాభాలు గడిస్తారని చెప్పొచ్చు. సాధారణంగా ధనాదాయం స్లోగా ఉంటుంది శనిగ్రహానికి సంబంధించిన వ్యక్తులకి. ఈ నీలం అనేది ధరిస్తే ఇంకాస్త స్పీడ్ కాస్త ఆదాయం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఆలస్యం తగ్గుతుంది. ఇందాకే చెప్పుకున్న శని అన్నవాడు డిలే చేస్తాడు. దాన్ని తగ్గిస్తాడు. ఆలస్యం తగ్గించి రిజల్ట్స్ కాస్త ఫాస్ట్‌గా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నీలం ధరించడం వలన. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సాధారణంగానే శనికి సంబంధించిన వ్యక్తులందరూ కొద్దిగా ఇంట్రోవర్ట్‌గా ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం, భయస్థులుగా ఉండడము, నిదానస్తులుగా ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇటువంటివన్నిటిని కాస్త తగ్గిస్తుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కమ్యూనికేషన్ స్కిల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే 10 మంది ముందు మాట్లాడే ధైర్యం తీసుకొస్తుంది. 10 మంది ముందు మాట్లాడగలుగుతారు అని చెప్పుకోవచ్చు. శనిగ్రహం కనుక బలహీనంగా ఉండి నీలం ధరించిన వ్యక్తులు. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు నీలం ధరించొచ్చు. ఉద్యోగపరంగా కావాలి అనుకుంటే సర్వీస్ బేస్డ్ జాబ్స్‌లో ఉన్నవాళ్ళు అంటే సేవ చేసే వృత్తిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా నీలం ధరించవచ్చు. లీగల్ రంగంలో కానీ, న్యాయవాద రంగంలో కానీ ఉన్నవాళ్ళు ఈ నీలం ధరించవచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ రంగాల్లో వృత్తి చేస్తున్న వాళ్ళు లేదా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా నీలం ధరించవచ్చు. మైనింగ్ ఇండస్ట్రీ, సివిల్, జియోగ్రఫీ, కన్‌స్ట్రక్షన్ ఇటువంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా కొంతవరకు నీలం ప్రయోజనకరంగానే ఉంటూ ఉంటుంది. మేనేజ్‌మెంట్ లెవెల్‌లో బాధ్యతలు వహిస్తున్న వారంటే ఒక 10 మందిని మేనేజ్ చేసే లీడర్‌లాగా ఉండే వాళ్ళకి కూడా నీలము యోగదాయకంగానే ఉంటుంది. పెట్రోల్ బిజినెస్, ఎల్‌పీజీ బిజినెస్, పెట్రోల్, ఎల్‌పీజీ సంస్థలో పనిచేసే వాళ్ళు, ఐరన్ స్క్రాప్ బిజినెస్ ఇటువంటి వాళ్ళందరికి కూడా నీలం ప్రయోజనకరంగానే ఉంటుంది. మరి వీటన్నిటిలో పనిచేసేవాళ్ళు నీలం ధరించవచ్చా? ఏమైనా లగ్నాలు ప్రత్యేకంగా ఉన్నాయా? ఎవరు ధరించాలి అనుకుంటే ప్రత్యేకంగా కొన్ని లగ్నాలు ఉన్నాయండి. ఆ లగ్నం వారు మాత్రమే నీలం ధరించాలి. అన్ని లగ్నాల వాళ్ళు నీలం ధరించకూడదు. ప్రత్యేకంగా వృషభ లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, మకర కుంభ లగ్నాలు. ఈ 6 లగ్నాల వాళ్ళు నీలం ధరించవచ్చు. వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ ఈ లగ్నాల వాళ్ళు నీలం ధరిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలొస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వృత్తిలో ఉన్నామండి, మాది ఈ లగ్నాలు కావు మీరు ధరించవచ్చంటే వీళ్ళంతరకు వద్దనే చెప్తాము. ఈ లగ్నాల వాళ్ళు కనుక నీలం ధరిస్తే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ అభివృద్ధి చాలా బావుంటుంది. విదేశీ అవకాశాలు ఉంటాయి అని చెప్పొచ్చు. వృషభ లగ్నం వాళ్ళు కనుక నీలం ధరిస్తే అలా ఉంటుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా నీలం ధరించే ముందు మనం ఏం చూసుకోవాలంటే శని యొక్క ప్లేస్‌మెంట్ చూసుకోవాలి. ఎక్కడున్నాడో జాతక చక్రంలో. వీళ్ళంత వరకు ఉపచయ స్థానాల్లో గానీ, కేంద్ర కోణాల్లో గానీ ఉండి అది మిత్రక్షేత్రాలైతే బావుంటుంది. చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 8, 12 స్థానాల్లో గనక శని ఉంటే నీలం ధరించకూడదు. నీలం ధరించకూడదు. శని 4, 5, 7, 9, 10, 3, 6, 11 ఈ స్థానాల్లో ఉంటే నీలం ధరించవచ్చు. అలా కాకుండా 8, 12 స్థానాల్లో కనుక శని ఉంటే వీళ్ళందరకు నీలం ధరించకూడదు. ఇక ఎవరు ధరించాలి ఏంటి అంటే ముందు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించాలి. వాళ్ళు సజెస్ట్ చేస్తే
అప్పుడు నీలం ధరించవచ్చు. అంతేగాని మన చార్ట్ చూసుకొని ఈ వీడియో ప్రకారంగా నాకు శని ఇక్కడ ఉన్నాడు, ఈ లగ్నమే కదా నేను ధరించేయచ్చు అని అనుకోకూడదండి. జ్యోతిష్కుని సంప్రదించాలి. వాళ్ళు సజెస్ట్ చేస్తారు అవసరం వల్ల. ఎందుకంటే శని యొక్క బలం కూడా చూసుకోవాలి. షడ్బలాలు, అష్టక వర్గ అన్నీ చూసుకోవాలి. వాటిలో బలహీనంగా ఉంది అంటే ధరించవచ్చు. లేదంటే అవసరం లేదు. ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. దాని ద్వారా కూడా చేయొచ్చు. ఇక వృషభ లగ్నం వారు కనుక నీలం ధరిస్తే వృషభ లగ్నానికి శని రాజయోగ కారకుడు అవుతాడు. ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి రాజయోగ కారకుడు అవుతాడు. వీళ్ళు కనుక నీలం ధరిస్తే వృషభ లగ్నం వాళ్ళు ఉద్యోగంలో పురోగతి చాలా బాగుంటుంది. అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అభివృద్ధి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తుంది. ఫారిన్‌కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటటువంటి వారికి ఈ నీలం కనుక వృషభ లగ్నం వారు ధరిస్తే ఫారిన్ ట్రావెల్స్ ఉంటాయి. ఉన్నత విద్య చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ధన సంపాదన చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో సక్సెస్ సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు, నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది వృషభ లగ్నం వారు కనుక నీలం ధరిస్తే. ఇక మిథున లగ్నం తీసుకుంటే జెమిని మిథున లగ్నం. శని అష్టమ భాగ్యాధిపతులకి అధిపతి. కోణస్థానానికి ఆధిపత్యం వచ్చినందువల్ల నీలం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది మిథున లగ్న జాతకులు. ఇక్కడ మనం శని ప్లేస్‌మెంట్ ఖచ్చితంగా చూసుకోవాలి. మిథున లగ్నం వాళ్ళు కనుక నీలం ధరిస్తే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఉన్నత విద్యకి మంచిది, విదేశీ అవకాశాలకు మంచిది, రీసెర్చ్ రంగాల్లో ఉండే వాళ్ళకి మంచిది, జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది అని చెప్పొచ్చు. పీహెచ్డీ చేయాలనుకునే వాళ్ళకి, రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి, వైద్యులకి ఈ నీలం చాలా బాగుంటుంది మిథున లగ్న జాతకులకి. ఇక కన్యా లగ్న జాతకులకు కానీ తీసుకుంటే శని పంచమ షష్ఠాధిపతి అవుతాడు. ఒక కోణానికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి కన్యా లగ్నం వారు కూడా నీలం కొంతవరకు ప్రయోజనకరంగానే ఉంటుందని చెప్పొచ్చు. కన్యా లగ్న జాతకులు కనుక నీలం ధరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, శత్రు బాధలు ఉండవు. లాయర్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా మంచిది, వ్యాపారస్తులకి చాలా మంచిది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని చెప్పొచ్చు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. కెరీర్‌లో స్థిరత్వం వస్తుంది. స్టేబుల్ కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు. కెరీర్‌లో స్థిరత్వం వస్తుంది. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సంతాన సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా సమసిపోతాయి. మంచి సంతానం కలుగుతుందని చెప్పొచ్చు. శని కనుక కన్యా లగ్న జాతకులు నీలం కనుక ధరిస్తే శని యొక్క బలం వలన మంచి జ్ఞానం ఉంటుంది. విద్యావంతులు అవుతారు. కెరీర్‌లో స్టెబిలిటీ ఉంటుంది. న్యాయవాద రంగంలో ఉన్నవాళ్ళు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పురోగతి, కెరీర్‌లో స్టెబిలిటీ, ఆరోగ్యం ఇవన్నీ కలుగుతాయి. శత్రు బాధలు ఉండవు అని చెప్పొచ్చు. ఇక తులా లగ్నం వారు కనుక నీలం ధరిస్తే తులా లగ్నానికి శని యోగకారకుడు అవుతారు. ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహించారు కాబట్టి యోగకారకుడు అవుతాడు. ఇటువంటి తులా లగ్నం వారు కనుక నీలం ధరిస్తే ఆస్తి యొక్క లాభాలు వస్తాయి. గృహ సౌఖ్యం ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. మంచి విద్య లభిస్తుంది. మంచి విద్య ఉంటుంది. పాండిత్యం వస్తుంది. కెరీర్‌లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంపద, గౌరవం, నేమ్ అండ్ ఫేమ్, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తులా లగ్నం వారు కనుక నీలం ధరిస్తే. మాతృ సౌఖ్యం లభిస్తుంది. గృహ సౌఖ్యం లభిస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. పుత్ర సంతానం కలుగుతారు. సంతానం కలుగుతారు. సంతాన సంబంధిత సమస్యలు సమసిపోతాయి. ఇక మకర లగ్నం వారు కనుక నీలం ధరిస్తే మకర లగ్నానికి శని లగ్నాధిపతి అవుతాడు. ద్వితీయాధిపతి కూడా అవుతాడు. ఇటువంటి వారు కనుక నీలం ధరిస్తే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఆర్థికంగా బాగా ఎదుగుతారని చెప్పొచ్చు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని చెప్పొచ్చు మకర లగ్నం వారు కనుక నీలం ధరిస్తే. ఇక చివరగా కుంభలగ్నం వారు కనుక నీలం ధరిస్తే వీరికి శని లగ్నాధిపతి, వ్యయాధిపతి అవుతాడు. ఒక లగ్నాధిపతి అయ్యారు కాబట్టి నీలం వీరికి కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంచిదని చెప్పొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. వ్యక్తిత్వంలో ఒక నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. విదేశీ అవకాశాలు పెరుగుతాయి. ఫారిన్ ట్రావెల్స్ అనేవి బాగుంటాయి వీళ్ళకని చెప్పొచ్చు. విదేశాలకెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీగా ఉంటుంది. నీలం ధరించి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పీహెచ్‌డీ లాంటివి చేసే వాళ్ళకి చాలా మంచిది. వైద్య రంగంలో ఉండేవారికి కూడా చాలా మంచిది. నీలం కనుక కుంభలగ్నం వారు ధరిస్తే. అంతేకాకుండా కన్‌స్ట్రక్షన్, మైనింగ్ ఇలాంటి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కూడా కుంభలగ్నం వారైతే నీలం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు. జీవితంలో స్థిరత్వం లభిస్తుందని చెప్పొచ్చు కుంభలగ్నం వారు నీలం ధరిస్తే. సరే, ఈ నీలం ఎలా ధరించాలి? ఎప్పుడు ధరించాలి? అంటే కొన్ని నియమాలుంటాయి. శనివారం నాడు మాత్రమే ఈ నీలాన్ని మొట్టమొదటిసారిగా ధరించాలి. ఫస్ట్ టైం నీలం పెట్టుకుంటున్నామంటే శనివారం నాడు మాత్రమే ధరించాలి. ముందుగా
శుభ్రంగా స్నానం చేసుకొని దేవుడి గదిలోకి వెళ్ళి ఆ నీలాన్ని గంగాజలంతో కానీ ఆవు పాలు గోక్షీరంతో ఆవు పాలతో కానీ అభిషేకం చేసి తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకుని శని యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించి కుడి చేతి మధ్య వేలుకు ధరించాలి. వెండితో చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నీలం ధరించాల్సిన నియమాలు. బట్ ఈ వీడియో చూసి మాత్రం దయచేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోకండి. ఒక జ్యోతిష్కుల్ని సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేసి మీరు ధరించాలి అని సజెస్ట్ చేస్తేనే నీలం ధరించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.